శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెలలో 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనరాశి వరకు ఎలా ఉంది, అందరికీ ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఒక వ్యాపారం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, ఒక క్యూరియాసిటీతో అందరూ కూడా చూస్తూ ఉంటారు. వాటికి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నాము. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీకు ఇష్టదైవాన్ని నమ్మండి. ఈ యొక్క జాతకం అంతా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఓకే, ఈ వారం గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, కేతు సింహంలో ఉన్నాడు. జూన్ 15 తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు. జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క చంద్ర రాశి ఆధారంగా సాధారణంగా ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీకు వ్యక్తిగత జాతకాన్ని మనం తెలుసుకుందాము. ఇంకా కుంభరాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడా మీకు ఎలా ఉంటుందంటే ఏళ్ళనాటి శని యొక్క పాద శని స్థితిలో ఉన్నారు మీరు. ఉద్యోగంలో క్రియేటివ్ రంగం వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ప్రభుత్వ సెక్టార్ లో ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్త. మీరు కోరుకున్న ప్రమోషన్స్ లేదా ట్రాన్స్ఫర్స్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల నుంచి వచ్చే అవకాశాలు బాగున్నాయి, జాగ్రత్త పడండి. ఇంకా వ్యాపారస్తులకి ఆన్లైన్ వ్యాపారాలు చాలా కలిసి వచ్చాయి. ఈ కామర్స్ ద్వారా, ఆన్లైన్ ద్వారా వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రాజకీయ నాయకుడికి కాస్త గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు. ఆర్థికంగా అనుకోని లాభాలు కొంచెం కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య కొంచెం ఘర్షణ పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యవసాయదారులకి బాగుంటుంది. సినిమా, టీవీ రంగం వాళ్ళకి, కళాకారులకి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విదేశీయ యానం, విదేశీయ వీసా, విదేశీయ ఉద్యోగం వీటి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కాస్త పోస్ట్పోన్. కోర్టు వ్యవహారంలో కాస్త ఇబ్బందులు కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు చాలా కష్టపడి చదవవలసినటువంటి ఒక సమయం అండి ఇది మాత్రము. ఇది మీకు టెక్నికల్ విద్యలో కొంచెం బాగా చదవాలి అని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. మీకు ఓవరాల్ ఈ వారం అంతా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. లక్కీ నంబర్ 8 అని కూడా చెప్పచ్చు. ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం మంచిది. బట్టలు బ్లాక్ కలర్ క్లాత్స్ లేదా చిన్నపిల్లలకి యూనిఫామ్స్, బుక్స్, పెన్సిల్స్ ఇలాంటివి దానం ఇవ్వండి. అన్ని రకాలుగా మీరు మేలు పొందుతారు. కుంభరాశి మిత్రులారా, ఆలోచనను పదును చేసి ముందుకు వెళ్లే వారం ఈ వారం. జాగ్రత్త, విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు, మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నాను అంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది, ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.